భారతీయ సంప్రదాయంలో ఏదైనా సంబంధం కలుపుకోవాలంటే అటు 7 తరాలు, ఇటు 7 తరాలు చూడాలంటారు. అందులో బతికుండేవారు 3 తరాలకు మించి ఉండరు. అయితే చైనాలో మాత్రం ఏకంగా 6 తరాల వారు ఒకే దగ్గర కలుసుకున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ రెన్ టువాంజీ దీన్ని నిజం చేసి చూపించాడు. ఇటీవల చైనాలో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా రెన్ తన వంశానికి చెందిన 6 తరాల పెద్దలను ఒకే చోట చేర్చి సరికొత్త రికార్డు సృష్టించాడు. చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్కు చెందిన రెన్ టువాంజీకి మొదటి నుంచి తన పూర్వీకులెవరో తెలుసుకోవాలని ఆసక్తే. దానికోసం ఏళ్ల తరబడి అతను తీవ్రంగా పరిశోధన చేశాడు. రెన్ తన వంశవృక్షాన్ని తెలుసుకునేందుకు చాలా కష్టపడ్డాడట. చైనా వ్యాప్తంగా పర్యటించాడు. దాదాపుగా 2.5 ఏళ్లు ఇదే పనిపై ఉన్నాడు. అలా 6 జనరేషన్ల వరకు ఇంకా బతికున్న వ్యక్తులను గుర్తించాడు. బీజింగ్, కిస్నాచెంగ్, షాంఘై, తైవాన్ వంటి తమ కుటుంబ సభ్యులు ఒకే చోటుకు చేర్చేందుకు మల్లగుల్లాలు పడ్డాడు. న్యూ ఇయర్ సందర్భంగా 500 మంది వంశీకులను సొంత గ్రామానికి ఆహ్వానించి తన చిరకాల వాంఛ నెరవేర్చుకున్నాడు. అంతమందిని ఒకేసారి చూసేసరికి గ్రామస్తులు కూడా ఆశ్చర్యపోయారు. అంతేకాదు, వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారిని తెలుసుకుని నోరెళ్లబెట్టారు. వీరి రాకతో షీజే గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. 500 మంది ఒకే ఫ్రేమ్లో పట్టకపోవడం వల్ల డ్రోన్ సహాయంతో ఫోటోలు తీయాల్సొచ్చింది. తన వంశం 25 నుంచి 31వ తరం వరకు చెందిన కుటుంబాలను ఒకే వేదికపైకి తీసుకురావడంపై అంతా రెన్ను మెచ్చుకున్నారు. ఇకపై ప్రతి ఏడాది ఇలాగే కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఏదేమైనా అందరినీ ఒకే చోట కలపడంతో రెన్ తన 2.5 ఏళ్ల కష్టాలను మరిచి ఆనందంగా ఉన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.